మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో చాలా పాపులర్ అవుతున్నటువంటి అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించి ఒక విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నానండి. మరి నిజానికి అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించి రేట్లు చాలా హై ఉన్నాయన్న విషయం మాత్రం చాలా వాస్తవం అండి. మరి ఇక్కడ అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించిన వాళ్ళు ఒక కస్టమర్ని బూతు పురాణం అంటే బూతు మాటలు తిట్టారని చెప్పేసి తర్వాత జరిగిన పరిణామాలు ఏందనేది మనం అన్నీ చూస్తూనే ఉన్నాము. మరి ఇక్కడ ఇది ఎంతవరకు ఇది వాస్తవము, బిజినెస్ ట్రిక్లో భాగంగా ఇది ఇలా ఏమన్నా క్రియేట్ చేశారా, మొత్తంగా మాత్రము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అలేఖ్య చిట్టి పికిల్స్ మాత్రం తెలుగు రాష్ట్రాలలో ఫుల్ పబ్లిసిటీ తెచ్చుకున్నది అన్నది మాత్రం చాలా వాస్తవం అండి. నిజానికి కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ చాలా హై రేట్స్లో ఉన్నాయండి. మామూలుగా చెప్పాలంటే అసలు సగానికంటే అసలు మనం అంటే చేసిన దానికంటే కూడా 2-3 రేట్ల ఎక్కువగా అమ్ముతున్న విషయం మాత్రం అక్కడ కనపడుతున్నది వాళ్ళు అమ్మేదాన్ని బట్టి చూస్తే. మరి ఏది ఏమైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇటు పబ్లిసిటీ కొట్టేసి ట్రోల్స్కు గురవుతున్నటువంటి అలేఖ్య చిట్టి పికిల్స్ పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు దినేష్ గంగసాని.